వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన అధికారాన్ని వినియోగిస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం పెంటపాడు మండలం కే పెంటపాడు సచివాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలను మన సమస్యలుగా తీసుకుని వాటి పరిష్కారానికి అధికారులంతా పనిచేయాలన్నారు. ఎంపీపీ వెంకటలక్ష్మి, సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు ఆకాశం స్వామి, గంధం సతీష్, శేఖర్, తోటరాజా పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో ప్రతి విలేజ్ ని ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సర్పంచ్ ఏ పార్టీ అని చూడకుండా అందరికీ వారి ఖాతాల్లోనే డబ్బులు ఇచ్చి మరి జమ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా అభివృద్ధిలో వాళ్ళందరినీ పాత్రదారులు చేసి మళ్ళీ ప్రజల మధ్యన తిరిగే అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన పెంటపాడు పట్టణం గ్రామం తరఫున కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే ఒక్క గ్రామానికి ఇన్ని డబ్బులు మనం ఖర్చు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ఉన్నదని తెలియజేయాలి. మరి మెడికల్ కాలేజీల గురించి పెద్ద రాద్ధాంతం జరుగుతోంది. ఈ రోజు మళ్ళీ కోటి సంతకాలని, దొంగ సంతకాలు పెట్టేటువంటి వైసీపీ నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీరు ఎలా పెడుతున్నారో కూడా టీవీలో రికార్డ్ చేసి చూపించారు. అన్ని దొంగ సంతకాలు పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడితే జనం ఇదివరకులా లేరు. ఖచ్చితంగా ఇప్పుడు మన 11 అయినా వచ్చిన ఈసారి ఓటు కూడా రాదు మీకు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గ్రీవెన్స్లో ఏదైతే మీరు ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా మళ్ళీ మీకు ఫోన్ చేసి దాన్ని రిజల్ట్ కూడా చెప్పే బాధ్యతని మా ఆఫీస్ తీసుకుంది. ఖచ్చితంగా పనిచేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటా. గ్రీవెన్స్ అనేది ప్రతిరోజు మనం ఉంటుంది, ఒక శుక్రవారమే కాదు. కానీ ఒక విలేజ్ ఒక శుక్రవారం మనం వెళ్తే ఆ విలేజ్ ప్రజల్ని మనం కలిసినట్టు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో సమస్యలు కూడా మనం తెలుసుకుని స్వయంగా మనం మాట్లాడడానికి అవకాశం కల్పించారు. మీరు ఏదైతే ఓట్లేసి మమ్మల్ని కూటమిలో నన్ను మీరు గెలిపించారో మీకు మీ సమస్యల పరిష్కారానికి మీ అధికారాన్ని వాడతాం తప్ప నా కుటుంబం కోసం వాడిని నేను చాలా రోజులు చెప్పాను. గెలిచిన తర్వాత అదే మాట చెప్తాం, మీతో ఉంటాం, మీ మధ్యలో ఉంటాం, మీ కష్టాల్లో ఉంటాం. అదేవిధంగా మీరు చేసి ఈ రోజు వచ్చిన గ్రీవెన్స్లో వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా పరిష్కారం చేసి మళ్ళీ మీ అందరికీ ఫోన్ చేసి బాధ్యతగా ఏం జరుగుతుందని కూడా చెప్పి బాధ్యతను తీసుకునే విధంగా ఈ గ్రీవెన్స్ ఉంటుంది.